ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్కు ముందు ఎస్ఆర్హెచ్ టీం హెన్రిక్ క్లాసెన్ను రిలీజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోట్ చేశారు. ఎస్ఆర్హెచ్ టీం హెన్రిక్ క్లాసెన్ను రిలీజ్ చేయబోతున్నారని చెప్పి. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం ఐపీఎల్ చూసే వాళ్ళందరూ కూడా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే హెన్రిక్ క్లాసెన్ ఎంత ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెనో అందరికీ బాగా తెలుసు. మరీ ముఖ్యంగా గత 3 సీజన్స్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకు బేభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఏంటి, క్లాసెన్ వదిలేయడం ఏంటి అని చెప్పి అందరూ షాక్ అవుతున్నారు. సో అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే ఎస్ఆర్హెచ్ టీం తమ పర్స్ వాల్యూతో ఇబ్బంది పడుతున్నారంట. అంటే ఐపీఎల్ 2025కి ముందు చూసుకుంటే క్లాసెన్ను 23 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకున్నారు. అది కూడా అందరికంటే ముందు అనౌన్స్ చేసి చెప్పారు, మేము మా ప్లేయర్కి 23 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, మా కెప్టెన్ కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకు ఇదే రివర్స్ అయింది. సో ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ టీం క్లాసెన్ను 23 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకునేందుకు సిద్ధంగా లేదంట. ఎందుకంటే అలా చేస్తే మినీ ఆక్షన్ కోసం వాళ్ళ దగ్గర పెద్ద పర్స్ ఉన్నదని చెప్పి భావిస్తున్నారు. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ టీం ఈ మినీ ఆక్షన్లో తమ కాంబినేషన్ బాగా సెట్ చేసుకుని స్క్వాడ్ స్ట్రెంత్ను ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ చేయాలంటే వాళ్ళ దగ్గర మంచి పర్స్ వాల్యూ కావాలి. సో దీని గురించి 23 కోట్ల రూపాయలు పెట్టి హెన్రిక్ క్లాసెన్ రీటైన్ చేసుకునేందుకు సిద్ధంగా లేరంట. అతను ఆక్షన్లోకి వదిలేసి ఎస్ఆర్హెచ్ టీం తమ పర్స్ వాల్యూని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. పైగా ఐపీఎల్ 2025లో క్లాసెన్ తన రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పి ఎస్ఆర్హెచ్ టీం భావిస్తుందంట. సో మీరు ఒకసారిగా సీజన్లో క్లాసెన్ యొక్క స్టాట్స్ చూసుకుంటే 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు. అంటే 13 ఇన్నింగ్స్లో ఓవరాల్గా 487 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ రన్స్ తన ఐపీఎల్ కెరియర్లో ఒక ఎడిషన్లో సాధించిన అత్యధిక పరుగులు. ఇక యావరేజ్ చూసుకుంటే 44.27 ఉంది అండ్ స్ట్రైక్ రేట్ 172 ఉంది. సో నార్మల్గా చూసుకుంటే ఇవైతే చాలా అంటే చాలా మంచి స్టాట్స్ అని చెప్పుకోవచ్చు. యావరేజ్ 44 అండ్ స్ట్రైక్ రేట్ 170 అంటే మామూలు విషయం కాదు. కన్సిస్టెంట్గా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పి మీనింగ్. కానీ ఇక సీజన్లో అతను 50+ స్కోర్స్ చూసుకుంటే కేవలం 2 మాత్రం ఉన్నాయి. అది అంత ముందు ఏడాది మాత్రం 4 ఉన్నాయి. సో మోస్ట్లీ ఐపీఎల్ 2025 హెన్రిక్ క్లాసెన్ ఎక్కువగా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మోస్ట్లీ బ్రిస్క్ క్యామ్ ఇన్నింగ్స్లతో మాత్రమే మెరిశాడు. ఇన్ఫాక్ట్ చివరి లీగ్ మ్యాచ్లో కేకేఆర్ టీం మీద సెంచరీ కొట్టాడు అండ్ దీనివల్ల అతని స్టాట్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అదే సెంచరీ పక్కన పెడితే అతని యావరేజ్ 34 అండ్ స్ట్రైక్ రేట్ 157. సో దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయిందంటే క్లాసెన్ పెర్ఫార్మెన్స్తో. ఈవెన్ అతను కేకేఆర్ టీం మీద సెంచరీ కొట్టినప్పటికీ అది డెడ్ రబ్బర్ మ్యాచ్లో వచ్చింది. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే క్లాసెన్ మీద చాలా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. 23 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకుంటున్నాం కదా, ఇంకా బెస్ట్గా పెర్ఫామ్ చేస్తాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. బట్ క్లాసెన్ ఎస్ఆర్హెచ్ టీం పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. బట్ ఎనివే నాకెందుకు ఈ పాయింట్ కేవలం 10% మాత్రమే అనిపిస్తుంది. అంటే ఎస్ఆర్హెచ్ టీం క్లాసెన్ రిలీజ్ చేయాలనుకోవడానికి ఇది పెద్ద రీజన్ ఏమీ కాదు. మెయిన్ రీజన్ అతని ప్రైస్ వాల్యూ 23 కోట్ల రూపాయలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ చూసుకుంటే అతని రిటైర్మెంట్. ఈ ఏడాది జూన్ మంత్లో అందరికీ షాక్ ఇస్తూ తన అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. సో దీనివల్ల అయితే క్లాసెన్ కంటిన్యూస్గా క్రికెట్ ఆడట్లేదు. మెయిన్ అతను చివరి T20 మ్యాచ్ ఎప్పుడు ఆగస్టులో ఆడాడు, మళ్ళీ ఇప్పటి వరకు T20 మ్యాచ్ ఆడలేదు. అలాగే నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే డిసెంబర్ ఎండింగ్లో SA20లో పాల్గొంటాడు. సో దీంతో క్లియర్గా గ్యాప్ అనేది క్లాసెన్ యొక్క ఫామ్ మీద ఎంతకంత ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ముఖ్యంగా అతనికి ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ లేవు. అదే ఇంటర్నేషనల్ కమిట్మెంట్ ఉంటే ప్లేయర్ కాస్త హార్డ్ వర్క్ చేస్తాడు. అదే T20 లీగ్స్లో చూసుకుంటే ఆడితే మనీ వస్తుంది లేకపోతే లేదన్నట్టు ఉంటారు. మెయిన్ ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టరు. సో ఈ నేపథ్యంలోనే చాలామంది ప్లేయర్స్ తమ ఫామ్ కోల్పోతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ క్లాసెన్ లాస్ట్ 10 T20 ఇన్నింగ్స్లో చూసుకుంటే 3 సార్లు మాత్రమే 30+ స్కోర్ కొట్టాడు, 7 సార్లు ఫెయిల్ అయిపోయాడు. అంటే ఆల్రెడీ క్లాసెన్ యొక్క ఫామ్ డిప్ అవడం స్టార్ట్ అయింది. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ 2026 కోసం అతను 23 కోట్లు పెట్టి రీటైన్ చేసుకోవడానికి సంకోచిస్తుంది. అయితే అతను కంటిన్యూస్గా అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతూ ఉంటే ఇలాంటి సమస్య రాదు. అతని ఫార్మరీ ఫిట్నెస్ ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. సేమ్ హెన్రిక్ క్లాసెన్ కేసు 34 ఇయర్స్ అన్నప్పటికీ అతని రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు కాస్త నెగిటివ్గా మారింది. మరి ముఖ్యంగా ఐపీఎల్ 2025 ముందు ఎస్ఆర్హెచ్ టీం అతనిలో చూసిన వాల్యూని ఇప్పుడు చూడలేకపోతుంది. సో మోస్ట్లీ అతని ప్రైస్ ఎక్కువగా ఉండడం, అట్ ది సేమ్ టైం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడం, ఈ 2 రీజన్స్ వల్ల ఎస్ఆర్హెచ్ టీం అతను రిలీజ్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ టీం అయితే క్లాసెన్ ఆక్షన్లోకి వదిలేసినా సరే మళ్ళీ ట్రై చేస్తారంట. అంటే మినీ ఆక్షన్లో అతను మళ్ళీ బైబ్యాక్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తారంట. అరౌండ్ 15 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుని అతను తీసుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తారంట. సో కమర్షియల్గా ఆలోచిస్తే ఈ లాజిక్ మంచిగానే ఉంది. ఎస్ఆర్హెచ్ టీం ఒక ప్లేయర్ మీద అంత పెద్ద అమౌంట్ పెట్టేకంటే వాళ్ళ స్క్వాడ్ని ఇంకా బలపరుచుకోవాలనుకుంటున్నారు. మేలీ ముందు చెప్పినట్టే క్లాసెన్కు ఒక డెఫినెట్ గోల్ అంటూ ఏమీ లేదు. అంటే లీగ్స్లో బాగా ఆడాలి, అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలి, వరల్డ్ కప్ గెలవాలి, అలాంటి డ్రీమ్స్ ఏమీ లేవు అతనికి. కేవలం గేమ్ని ఎంజాయ్ చేస్తూ మనీ కోసం లీగ్స్ ఆడతాడు. దీంతో ఖచ్చితంగా అతని ఫార్మరీ ఫిట్నెస్ తన నియంత్రణలో ఉండవు. ఫామ్ ఉన్నప్పుడు బాగా ఆడతాడు, లేకపోతే లేదన్నట్టు ఉంటుంది. అయితే ఎమోషనల్గా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ క్లాసెన్కు చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు అతను రిలీజ్ చేస్తామంటే మ్యాక్సిమం 90% ఆఫ్ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తారు. మరి ముఖ్యంగా గత 3 సీజన్స్లో క్లాసెన్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ప్రతి సీజన్లో కూడా 450 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు అండ్ స్ట్రైక్ రేట్ 170 కంటే ఎక్కువ ఉంది. అదే మీరు వేరే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎవరిని తీసుకున్నా సరే ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ఇన్ఫాక్ట్ దీనికి దరిదాపుల్లో కూడా ఎవరి పెర్ఫార్మెన్స్ లేదు. సో దీంతో ఫ్యాన్స్ అలా థింక్ చేస్తారు, ఎస్ఆర్హెచ్ టీం క్లాసెన్కు పాల్గొండాలని చెప్పి కోరుకుంటారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం ఎమోషనల్గా కంటే కమర్షియల్గా ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారు.
ఇన్ఫాక్ట్ గతంలో కూడా కొన్ని సందర్భాలు చూసాం. వాళ్ళు డేవిడ్ వార్నర్ని వదిలేశారు, కేన్ విలియమ్సన్ వదిలేశారు, అంతెందుకు లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ కుమార్ని కూడా రీటైన్ చేసుకోకుండా వదిలేశారు. సో ఇలా గతంలో ఎస్ఆర్హెచ్ టీంకు వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ని వదిలేసుకుని హిస్టరీ అయితే ఉంది. దీంతో ఇప్పుడు క్లాస్ అని వదిలేస్తున్నారని వస్తున్న రిపోర్ట్స్ని కూడా మనం ఏమాత్రం కొట్టి పారేయలేం. ఎస్ఆర్హెచ్ టీం చేసినా చేస్తుంది. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం క్లాస్ అని రీటైన్ చేసుకోవాలి. ఎందుకంటే అతను ఇంకా సత్తా ఉందేమో. అట్లీస్ట్ ఈ సీజన్ వరకైనా చూడాలి. ఈ ఐపీఎల్ 2026లో బాగా రాణించకపోతే అప్పుడు వదిలేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే మళ్ళీ ఐపీఎల్ 2027 తర్వాత మెగా ఆక్షన్ వచ్చేస్తుంది. అంటే ఐపీఎల్ 2028 కోసం మళ్ళీ మెగా ఆక్షన్ పెడతారు. దీంతో నెక్స్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం క్లాస్ అని వదిలేసినా సరే టీంని బిల్డ్ చేసుకోవడానికి పెద్దగా టైం దొరకదు. అది ఇప్పుడు వదిలేస్తే వాళ్ళు ఈ సీజన్లో తమ టీంని బాగా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఐపీఎల్ 2027 కోసం ఒక మంచి స్ట్రాంగ్ టీంని తయారు చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ టీం మిస్టేక్ ఎక్కడ చేసింది, లాస్ట్ ఇయర్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నప్పుడు వాళ్ళైతే క్లాస్కి 23 కోట్ల రూపాయలు చెల్లించి మిగతా టీమ్స్ యొక్క రిటెన్షన్ ప్లాన్స్ని దెబ్బ కొడదామని చూశారు. అంటే మేము మా మెయిన్ ప్లేయర్కి 23 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, మీరు ఎంత ఇస్తారో చూద్దామన్నట్టు సవాల్ చేశారు. అది అలా కాకుండా నార్మల్గా చేసుకుని ఉంటే సరిపోయేది. అంటే క్లాసన్కి కూడా ప్యాట్ కమిన్స్లోనే 18 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంటే ప్రాబ్లం వచ్చేది కాదు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీంకి ఇంకా 5 కోట్లు మిగిలేవి. ఏముంది 5 కోట్లను మెగా ఆప్షన్లో వాడుకునే ఛాన్స్ రాకపోయినప్పటికీ ఇప్పుడు మినీ ఆప్షన్లో వాడుకునేవారు. అంటే కేకేఆర్ టీం అయితే తమ ప్లేయర్స్కి తక్కువ అమౌంట్ ఇచ్చి రిటైన్ చేసుకుని మినీ ఆప్షన్ కోసం దాచుకున్నారో అలా ఉండేది. పైగా ఇప్పుడు చూసుకుంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్కి చాలా మంచి డిమాండ్ ఉంది. ఎస్ఆర్హెచ్ మాత్రం 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. కానీ ఆప్షన్లోకి వస్తే ఈజీగా 20 crores పలుకుతాడు. సో దీంతో ఎస్ఆర్హెచ్ టీం అప్పుడు క్లాసన్కి తక్కువ అమౌంట్ ఇచ్చుంటే ఇప్పుడు అభిషేక్ శర్మకి ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఉండేవారు. ఇన్ఫాక్ట్ కావాలంటే రాబోయే సీజన్ కోసం అతనికి ఎక్కువ అమౌంట్ ఇచ్చి రిటైన్ చేసుకోవచ్చు. అంటే 14 కోట్లు కాకుండా 18 కోట్లకి రిటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బీసీసీఐ ఆప్షన్ పెట్టింది. కానీ ప్లేయర్ యొక్క ప్రైస్ని తగ్గించి రిటైన్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. మీరు అంత ముందు సీజన్లో 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అమౌంట్తో రిటైన్ చేసుకోవాలి. తగ్గించి 18 కోట్లకి రిటైన్ చేసుకుంటామంటే కుదరదు. సో దీంతో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి కనిపిస్తున్న ఆప్షన్ ఏంటి, క్లాస్ అని ఆప్షన్లకు వదిలేసి మళ్ళీ బైబ్యాక్ చేయడం. అండ్ వాళ్ళైతే నమ్ముతున్నారు క్లాస్ అని మరి అంత పెద్ద ప్రైస్కి వెళ్ళదని చెప్పి. ఎందుకంటే రిటైర్ అయిపోయిన ప్లేయర్స్ని అంత పెద్ద అమౌంట్తో కొనరని చెప్పి ఒక సైకాలజీ ఉంది. కానీ డెఫినెట్లీ క్లాస్ అని రిలీజ్ చేస్తామంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఊరుకోకపోవచ్చు, ఎంతో కొంత అసహనం చూపిస్తారు. సో ప్రస్తుతానికి అయితే ఎస్ఆర్హెచ్ టీంకి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ వాళ్ళ బౌలింగ్ లైనప్. సరైన బౌలర్స్ ఎవరు కనిపించట్లేదు. ఈవెన్ దో ప్యాట్ కమిన్స్ మరి మహమ్మద్ షమి లాంటి పెద్ద పేర్లు ఉన్నప్పటికీ వీళ్ళు T20 స్పెషలిస్ట్ బౌలర్స్ కాదు. అందులో వీళ్ళిద్దరు కాంబినేషన్గా సీజన్లో సరిగ్గా క్లిక్ అవ్వలేదు. వేరే హర్షల్ పటేల్ చూసుకున్న మరి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. అతని ఎకానమీ ఆల్మోస్ట్ 10 ఉంది. అండ్ ఈ సరిపోదంటే ఎస్ఆర్హెచ్ టీం కన్నా మేజర్ డిసడ్వాంటేజ్ సరైన స్పిన్ బౌలర్ లేకపోవడం. సో దీంతో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ మినీ ఆప్షన్లో తమ బౌలింగ్ లైనప్ని బాగా స్ట్రెంథన్ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా నిన్నే మనం ఒక రిపోర్ట్ చూసాం ఎస్ఆర్హెచ్ టీం కుల్దీప్ యాదవ్ కోసం ట్రై చేస్తుందని చెప్పి. అంటే ప్యాట్ కమిన్స్ స్వయానా రంగంలోకి దిగి కుల్దీప్ యాదవ్తో మాట్లాడుతున్నాడని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో దీంతో ఒకవేళ టాక్స్ కనుక సక్సెస్ అయ్యి కుల్దీప్ యాదవ్ ఎస్ఆర్హెచ్ టీంలోకి వస్తాడంటే ఖచ్చితంగా పెద్ద పర్స్ కావాలి. కానీ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర చూసుకుంటే ఈవెన్ దో షమి మీర్ హర్షల్ పటేల్ని రిలీజ్ చేసిన అంత పెద్ద పర్స్ ఉండదు. అరౌండ్ ఒక 18 కోట్ల వరకు ఉంటుంది. బట్ అందులోనే ఒక 14 కోట్ల రూపాయలు ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ రూపంలో కుల్దీప్ యాదవ్కు పెట్టేస్తే వాళ్ళు మిగతా టీంని బిల్డ్ చేసుకోలేరు. సో దీనివల్ల మేబీ ఎస్ఆర్హెచ్ టీంకు క్లాస్ అని వదిలేయాలని థాట్ వచ్చి ఉంటుంది. మేలు వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ బౌలింగ్ లైనప్ని బలపరచుకోవాలని చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ కూడా సరిగ్గా లేదు. టాప్ 5 బ్యాట్స్మెన్ తప్పితే మిగతా బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ గా సీజన్లో ఇషాన్ కిషన్ మరి ఎన్కేఆర్ ఇద్దరు కూడా ఫెయిల్ అవడం చూసాం. సో దీంతో క్లాస్ అని ఆప్షన్లకు రిలీజ్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీం యొక్క పర్స్ వాల్యూ పెరుగుద్ది. అండ్ వాటిని ఉపయోగించుకుని అతను బైబ్యాక్ చేయడంతో పాటు ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్స్ని కొనాలని చూస్తున్నారు. అంటే మంచి ఫినిషర్స్ని కొనాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవచ్చు. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీంకి అయితే అడ్రస్ చేయవలసిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దీనివల్ల వేరే ఆప్షన్లకే క్లాస్ అని వదిలేయడానికి ఆలోచిస్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ టీం క్లాస్ అని వదిలేయాలనే ఆలోచన మంచిదా కాదా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.